కొన్నిసార్లు నీ భార్య ఆమె కష్టాన్ని నువ్వేం చేయాలి, గ్రహించి ఆ కష్టం కోసం నువ్వు చెప్తూ వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చాలా కష్టపడ్డావు, ఆమె ఏదో పాట పాడింది అనుకో, చెప్పాలి బాగుంది, నువ్వు ఇంకా బాగా పాడగలవు, నువ్వు పాడితే నాకు ఇష్టం అని చెప్పాలి. అలాగే భర్త కష్టపడి వచ్చాడు అనుకో, అతను కోపగించుకోకూడదు. అతను కష్టపడి వచ్చాడు, అతనికి ఏదో నీళ్ళు ఇస్తావో, నీ ఇష్టం మంచి నీళ్ళు ఇస్తావో, మజ్జిగ ఇస్తావో, ఏదో ఒకటి ఇచ్చి అతను చేసిన కష్టాన్ని గుర్తించాలి. అవును, మీరు బాగా కష్టపడతారండి, మీలాంటి వాళ్ళు కలిగి ఉండవు, నాకు దేవుడు ఇచ్చిన బహుమానమే అని చెప్పుకోవాలి. అంటే ఇలాంటి మాటలు నేర్చుకోవాలి, అవునా కాదండి? ఇప్పుడు మనకి ఎవరైనా వచ్చినప్పుడు నమస్కారం అని చెప్తారా లేదా? మీరు పక్కన ఎవరైనా వస్తే ఎక్కడి నుంచి నేర్చుకున్నారు చెప్పండి? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇవి? నమస్కారము అని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మీ అమ్మగారు, మీ నాన్నగారు చిన్న వయసులో చెప్పరా, చెప్పు నమస్కారం చెప్పు అంటే అని నేర్పించారు, అవునా కదా?